నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ నేను మీ సంపత్ కుమార్. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. కేసు విచారణ ఈ నెల 10న జరగనుంది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొంతమంది నాయకులతో కలిసి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఉపసమరానికి సిద్ధం కావాలని ఇప్పటికే క్యాడర్కు సంకేతాలు ఇచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. అందరూ ఎదురు చూస్తున్న సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండనుంది? నిజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? తెలంగాణలో మరో ఉపసమరం నడుస్తుందా? ఇవాల్టి ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్లో దీని గురించి అయితే చర్చిద్దాం. ఇక దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్కి సంబంధించి కడియం శ్రీహరి, అలాగే భద్రాచలంకి సంబంధించి తెల్లం వెంకట్రావు, జగిత్యాలకు సంబంధించి డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడకు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి, చేవేళ్లకు సంబంధించి కాల యాదయ్య, రాజేంద్ర నగర్కి సంబంధించి ప్రకాష్ గౌడ్, అలాగే గద్వాల్కి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరుకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి, ఇక షేర్లింగంపల్లికి సంబంధించి అరికపూడి గాంధీ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. వీరిపైన అయితే బీఆర్ఎస్ అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది. ఇక ఈ నెల 10వ తేదీనైతే సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఈరోజు డిబేట్లో మస్తాన్ రావు గారు విశ్లేషకులు జూమ్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ గారు కూడా మనతోటి ఈ చర్చలో పాల్గొన్నారు. అలాగే బీజేపీ నేత పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా మనతోటి ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నేత మోహన్ గారు కూడా ఈ యొక్క చర్చలో పాల్గొంటారు. వారందరికీ వెల్కమ్ చెప్తూ ఇక ముందుగా బీఆర్ఎస్కి సంబంధించి ఎందుకంటే వాళ్ళే ఈ ఫిరాయింపులపైన ఏదైతే కేసు వేశారో వారి నుంచి మనమైతే ఈ చర్చను స్టార్ట్ చేద్దాం. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? దీని గురించి మొదటగా బీజేపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ముందుగా ఈ అనర్హత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా ఒక నియోజకవర్గాన్ని బేసిక్గా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ఎమ్మెల్యేని గెలిపిస్తే రేపొద్దున మా నియోజకవర్గం బాగుపడుతుంది, లేకపోతే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే మేము బాగుపడతాను ఒక ఆశతోటి ఆ పర్టికులర్ సెగ్మెంట్లో మరి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు గెలిపించుకుంటారు. అంటే ఒక పార్టీని బట్టి, పార్టీ కార్యకర్తలను బట్టి పబ్లిక్ కూడా వాళ్ళని గెలిపించుకుంటారు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి యాంటీ డిఫెక్షన్ లాని తుంగులు తొక్కి, అది ఎవరు తీసుకొచ్చారు? మళ్ళీ అప్పట్లో 1985లో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. దాన్ని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ జాయిన్ అయ్యారు. చెప్పాలంటే 2 పార్టీలు కూడా అదే విధంగా చేశాయి. అంతకుముందు ఏం చేశారు? కేసీఆర్ గారు మొదట్లో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక వాళ్ళకి వచ్చిన 64 సీట్లు 63 సీట్లు వచ్చి ఉండే అప్పట్లో అది సరిపోవని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీల నుంచి వారు చేర్చుకునే పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా రెండవసారి కూడా 2018లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ అప్పుడు సరిపోని స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆపోజిషన్ పార్టీస్కి సిఎల్పి లీడర్ ఉండొద్దు, మొత్తం టోటల్గా దాన్ని ఎలిమినేట్ చేయాలని ఒక దురుద్దేశం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా కూడా బేసిక్గా చెప్పాలంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే దేనికైనా కూడా ఏ పార్టీలకైనా కూడా అట్లీస్ట్ కొంత ఆ రెస్పెక్ట్ ఇవన్నీ ఉండాలి. కానీ దాన్ని తుంగలో తొక్కి మరి ఆ టైంలో కూడా మరి ఆ సిఎల్పి లేకుండా కాంగ్రెస్ పార్టీని చేశారు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేసీఆర్ గారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా దానికి వైస్ వర్సగా మరి డెఫినెట్గా వాళ్ళకు కూడా ఒక లెసన్ ఇవ్వాలని చెప్పే ఆలోచన ఉందేమో కాంగ్రెస్ పార్టీకి.
సో వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. నేనేమంటున్నా అంటే ఎక్కడైనా కూడా ఏదైనా ఒక సెగ్మెంట్ నుంచి నియోజకవర్గం బాగుపడాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, లేకపోతే సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా అదే పార్టీలో ఉండి మరి అదే పార్టీలో ఆ నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర జంప్ అవుతా ఉంటే ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా? స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, లేకపోతే సొంత రాజకీయ ప్రయోజనాలు, లేకపోతే వాళ్ళ సొంత అభివృద్ధి కోసమో, లేకపోతే వాళ్ళు డెవలప్ కావడానికే వీళ్ళు పార్టీలు మారుతున్నారని చెప్తారు కదా డెఫినెట్గా. సో ఇదే విధంగా ఇదే జరుగుతూ ఉంది. సో ఏదైతే మరి మారిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారు దాని మీద డెసిషన్ తీసుకోకుండా ఏదైతే తత్సారం చేస్తూ ఉన్నారో దాని మీద బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కూడా మరి ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కానీ వారికి సూచించింది అనమాట, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, సో వాళ్ళ మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా డిస్క్వాలిఫై చేద్దాం అనుకుంటున్నారు, ఈ లాను ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారో దాన్ని పాటిస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్. డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళకి మీద ఒక్కసారి చర్యలు తీసుకుంటే, డిస్క్వాలిఫై చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి చేర్చుకోవడానికి భయపడతారు, వెళ్ళడానికి కూడా భయపడతారు, మారడానికి కూడా ఆ ఎమ్మెల్యేలు భయపడతారు. ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకి బాధ్యత వహించాల్సింది ఇదే ఎమ్మెల్యేలు. రేపొద్దున ఇదే ఎమ్మెల్యేలు రేపొద్దున మళ్ళీ పోటీ చేస్తారు, ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారు. వాళ్ళని ఓడిస్తే రేపొద్దున మళ్ళీ ఇలాంటి పార్టీ మారడం కానీ లేకపోతే వేరే దగ్గరికి పోవడం కానీ జరగవు. సో రెండవ పాయింట్ ఏంటంటే అక్కడ నాకు తెలిసినంత వరకు ఇవంతా కూడా ఎక్కడ డెవలప్మెంట్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారటం, వాళ్ళు బాగుపడాలని చూసుకోవడం. ఎందుకంటే డెఫినెట్ గా ఖర్చులు పెట్టుకొని వస్తారు, ఆ ఖర్చులకి తగ్గట్టుగా మేము సంపాదించాలని ఒక ఆలోచన ఉంటుంది. సో ఆలోచన తగ్గట్టుగానే పార్టీ మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద డెఫినెట్ గా సుప్రీంకోర్టు మరి డెసిషన్ తీసుకోవాలి, డిస్క్వాలిఫై చేయాలి. ఇలాంటి పార్టీల నుండి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని దూరం పెట్టాల్సిందిగా తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాను. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక పాలసీస్ కానీ ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఒక డబ్బు సంపాదించిన ఆలోచన ఉండకూడదు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో అది చెప్పాలి ఫస్ట్. అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారటం, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏ పార్టీలో అయినా చెప్తున్నాను నేను, ఇది ఒక పార్టీ కాదు, ఏ పార్టీలో అయినా కూడా దాన్ని మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఓకే రైట్. ఇక పవన్ గౌడ్ గారు ఏదైతే మీ పార్టీ ఏదైతే అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసిందో ఆ తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇక రెండోది అలాగే వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ అయితే ఏదైతే పాటించిందో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే పాటిస్తుందంటూ కూడా వారు ఒక ప్రశ్న అయితే చెప్పారు. దీని గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా అందరికీ నమస్తే అండి. అయితే న్యాయస్థానాల మీద, కోర్టుల మీద మాకు గౌరవం ఉన్నది, మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము, న్యాయం జరుగుతుంది కూడా. ఇంకొకటి వెంకటరెడ్డి అన్న గారు చెప్పిండ్రు, చాలా బాగా చెప్పిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారు అని. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దేశంలో బీజేపీ గవర్నమెంట్ లేని చోటల ఆ గవర్నమెంట్లను కూలగొట్టి ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకుంటున్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ఏం చేస్తున్నారు అనేది దేశ ప్రజలందరూ గమనించిండ్రు. అంతకుముందు కేసులు వేసిండ్రు. దీంట్లో కేసు అంటే జెండాలు అంటే వీళ్ళ పార్టీ కండువాళ్ళు కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మాణ లెక్క కేసులు కూడా మాఫీ అయిపోతున్నాయి. అవన్నీ జరుగుతున్న విషయాలే. వెంకటరెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ మిత్రులకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా 2/3 రేషియాలో తీసుకున్నారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చి సిఎల్పిని విలీనం చేయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి రాకముందు ఏ విషయాలైతే చెప్పిండో ఆ గోడ మీది కాకి ఈ గోడ మీది వాలిన తుపాకులతోటి కాల్చేస్తాం, పార్టీ మారే ఎమ్మెల్యేలను, కండువాలు మార్చే ఎమ్మెల్యేలను రాళ్లతోటి తరిమి కొట్టండి, ఉరిదీయండి అని మాటలు చెప్పిండు. ఆ మాటలను తుంగలో తొక్కుతూ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలకు
ఏంటంటే డబ్బులు పెట్టిండ్రా, మరి మేము ప్రజల కోసం ఎన్నుకోబడ్డము, ప్రజల చేత ఎన్నుకోబడ్డం అనేది మర్చిపోయి ఏదైతే డబ్బుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు రాబోయే తరాల భవిష్యత్ తరాల రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారడం అనేది ఏంటంటే తెలంగాణలో జరిగిన ఇప్పుడు జరగబోయే సుప్రీంకోర్టు తీర్పు వల్లనే ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలండి. చెంపపెట్టులా న్యాయం జరగాలి, బుద్ధి రావాలి. ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా బీజేపీలైనా, కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, బిఎస్పీ అయినా, ఏ పార్టీ కానీ ఒక నమ్మకం ఉండి వాళ్లకు క్యాండిడేట్ గా ఎన్నుకొని వాళ్ళను బలంగా తయారు చేసి మీరు మా అభ్యర్థి అనేసి చూపి వాళ్ళను నిలబెట్టి గెలిపించిన తర్వాత సాయాశక్తులు కృషి చేసి కార్యకర్తలందరూ వాళ్ళ రక్త మాంసాలను ఒడ్డి గెలిపించిన తర్వాత వీళ్ళందరి నమ్మకాన్ని తుంగలో దొక్కుతూ అధికారంలో ఏది అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడం అనేది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే అంటే భవిష్యత్తులో రాజకీయాలు రాబోయే వాళ్ళకు కూడా యువతకు మనం ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నామండి? పైసల కోసమే రాజకీయాలకు వస్తారు, మీ వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలకు వస్తారు. మీ ఏవైతే ఉన్నాయో బిజినెస్లు, ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళా రాబోయే తరాలు మీ తరాలే ఉండాలి, మా భవిష్యత్ తరాలే ఉండాలనేసి భావించేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువాళ్ళని కప్పుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చెంపపెట్టులా రాబోతుంది సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పు తోటి ప్రతి ఒక్క ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఒకరి మీద నమ్మకం ఉంచి వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత, ప్రజలు గెలిపించిన తర్వాత కూడా వేరే పార్టీలకు పోవడం అనేది సిగ్గుచేటండి. అది తప్పు. ఇక వాళ్ళకు అంటే రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయని మేమైతే అనుకుంటున్నాము. ఆ ఉప ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే ఇక రైట్, ఇక మోహన్ గారు, ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా? ఇంకోటి, పవన్ గౌడ్ గారు అయితే చెప్పారు, మీరు ఎలక్షన్స్కి ముందు కూడానైతే ఆ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఇక్కడికి వచ్చినా మేమైతే చేర్చుకోము అంటూ ఏదైతే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళని ఉన్నటువంటి 10 మందిని ఎందుకు చేర్చుకున్నారంటూ కూడా ఆమెనైతే ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీరే విధంగా స్పందిస్తారు? ముందుగా ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, సోదరమణికి కూడా నా నమస్కారాలన్నా. వాయిస్ వినొస్తుందండి? కంటిన్యూ. సోదరిమణి నిజంగా మా సోదరుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కోరుకున్నట్టు, మా భారతీయ రాష్ట్ర సమితి సోదరిమణి కోరుకున్నట్టు నిజంగా రాజకీయాలు అట్లా ఉండాలని ప్రతి సామాన్యుడు సైతం కోరుకుంటారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, ప్రతిపక్షంలో ఒక ఎత్తు అని మాట్లాడితే మటుకు విడ్డూరంగా చూస్తారు సమాజం, ప్రజలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సోదరమణి మాట్లాడుతున్న మాటల్లో నిజం ఉందని ఒప్పుకుంటూ మరి 2014 నుండి 2023 వరకు కూడా పరిస్థితి సోదరమణికి పార్టీలు అన్ని గమనించి చూసుంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గెలవగానే 2 పర్యాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ రాష్ట్ర సమితికి సంపూర్ణ బడ్జెట్ మెజారిటీ ఇవ్వడం జరిగింది ప్రజలు. ఆ మెజారిటీ సరిపోను, ప్రతిపక్షాలే ఉండకూడదని కుట్రకోణంతో, అసలు అడిగేవాళ్ళు ఉండకూడదు సమాజంలో మాకు అనేది ఒక రాచరిక పాలన సాగాలన్న దురుద్దేశంతో ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు, లేకుంటే వారిపైనటువంటి నిర్బంధాలు, ఈ రకంగా వాళ్ళని లొంగ తీసుకుంటూ దాదాపుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు 12 మంది ఫస్ట్ టర్మ్లో 2014 సమయంలో చెప్తున్నాను, తెలుగుదేశం ఎమ్మెల్యేలు 12 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది, దాదాపు 24 మంది ఆ పార్టీలో తీసుకోవడం జరిగింది. అది ఎక్కడికి అయిపోయింది. మళ్ళీ 2018 ఎన్నికల తర్వాత మళ్ళీ 12 నుండి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంటే ఏ రకంగా మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే ఇంకోటి అనడం కరెక్ట్ కాదు. రెండో అంశం, హమ్ కరేతో చమత్కార్ తుమ్ కరేతో బలత్కార్ అన్నట్టుగా ఉంది ఇది. అంటే మీరు వెళ్ళినప్పుడేమో అభివృద్ధి గుర్తుకొస్తుంది, మేము చేస్తే మటుకు మీకు తప్పు కనబడుతుంది. చూడండి, నేనేమంటున్నా మిత్రుడా, ఏదానికైనా ఒక సందర్భం అయి ఉంటుంది. అధికారం వచ్చిన నెల కూడా కాలేదండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేస్తాము, ఇది ఏం మాటలండి? ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం గల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయొచ్చండి? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం,
ఆ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు గడియ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వెళ్ళండి, ఎన్నికలు వెళ్ళి ప్రజలకు మీరు అడగండి, మళ్ళీ మీకు అధికారం ఇస్తే తీసుకోండి. అది కరెక్ట్. కానీ వచ్చిన నెల కూడా కాలేదు ప్రభుత్వం పడిపోతుంది, మాకు ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు అనేది ఎవరండి? ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు? ఇవన్నిటి కారకులు ఎవరండి? ఒకసారి మీరు ఆలోచించండి. మాట్లాడలేదా? అనలేదా? ప్రతిసారి ఇదే మాట అన్నారండి, ప్రభుత్వం పడిపోతుంది, మాకు భారతీయ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 20 మంది మాకు టచ్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రొవోక్ చేస్తే ఎవరైనా కానీ ఒక్క మాట చెప్తున్నాను మిత్రమా, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంటుంది. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకుంటాం. అదే మాదిరిగా మీరు ముందుగా చేసినటువంటి క్రియ ఈరోజు మళ్ళీ మీ కర్మ రూపంలో తిరిగి వస్తుంది. అంతకంటే వేరే ఉద్దేశం లేదు. మీరు చెయ్యకుంటే మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ దాదాపు 2 పర్యాయాలు కూడా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీని మెర్జీ చేసేసుకొని ఒక్కరిని కూడా మిగిలేయకుండా అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బుతోటో లేకపోతే భయంతోటో అధికార బలంతో భయపెట్టేసి పార్టీలో తీసుకోవడం జరగలేదా? మళ్ళీ ఏం తెలియనట్టు సుతపుసల్లాగా అయ్యో పార్టీలో గుంజుకోపోతున్నారు. చేసింది మీరు చూపించిన దారే కదండి ఇదంతా. ఇప్పుడు వచ్చి మళ్ళీ 10 మంది మీద మేము కోర్టుకి వెళ్తాం అంటే మేము ఆ రోజు కోర్టులు గిట్లు పట్టించుకోలేదు. ఎందుకంటే పోయినవాడు పోయిండు, మనసు ఒక దగ్గర మా మార్గం వచ్చేట అవుతుంది. పోయినోడు పోయిండు, ప్రజల్ని మళ్ళీ ఎన్నికల్లో డిసైడ్ చేస్తారు కదండి. ఒకటి. రెండవది, మిత్రుడు భారతీయ జనతా పార్టీ మిత్రుడు నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా నాకు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపించింది. ఇవన్నిటికీ నేర్పించిన పునాదులు వేసింది మీరేనండి. ఇప్పుడు ఉదాహరణకి ఇస్తా, మహారాష్ట్రలో పక్కకు సుశీల్ కుమార్ షిండే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పడేసి వాళ్ళు సగభాగం తీసుకొని సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రి చేసిన ఏక్నాథ్ షిండే సారీ ఐఎమ్ సారీ మా వర్డ్ వెనుక తీసుకుంటున్నానండి. ఓకే, ఏక్నాథ్ షిండే తీసుకున్న తనే కదండి ప్రభుత్వాన్ని పడేసినారా మహారాష్ట్రలో. అట్లాగే గోవా ప్రభుత్వం అండి, ప్రమోద్ సావంత్ అండి, దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆడ కర్ణాటక గోవాలో కూడా పడేసినారా. అట్లాగే సచిన్ పైలట్ తీసుకొని అక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టినారా. మీరు భారతదేశం మొత్తం తిరిగి చూడండి సార్, ఎక్కడ పోయినా వీళ్ళ చరిత్ర అంతా ఏంటంటే ప్రభుత్వాన్ని పడేయడము, వారికి అక్కడ వాళ్ళకి మధ్యలో గొడవ పెట్టడము, అక్కడికి వెళ్ళి పార్టీలు పడేయడము, అక్కడ ఎంపీలను ఎమ్మెల్యేలు కొనడము. ఇది భారతీయ జనతా పార్టీకి పెట్టినటువంటి వెనుతో పెట్టినటువంటి విద్య. దాని వారి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందర మన ఈపు మనం కనబడదు అన్నట్టుగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేది అదే. ఒకటి, వాళ్ళు పార్టీలో జాయిన్ కమ్మంటారు, సేమ్ మీకు కూడా వర్తిస్తది. మీ వీపు మీకు కనబడదు అనేది మీకు కూడా వర్తిస్తది. మీ నాయకుడు ఎవరంటే అడ్డంగా దొరికిన ఎమ్మెల్యేలకు పైసలు ఎగజూపి అడ్డంగా దొరికిన బ్యాగు సంచులతో దొరికిన 50 లక్షల రూపాయలతో దొరికిన ఓటుకు నోటు దొంగ. అది మీరు గమనించి మాట్లాడాలి. మీరు జడ్జిమెంట్ చేయకూడదు తల్లి, అది కేసులో ఉంది. జడ్జిమెంట్ నేను చేయట్లేదన్నా, నేను జడ్జిమెంట్ చేయట్లేదు. వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూపిస్తాము. మేము జడ్జిమెంట్ చేయట్లేదు. మేము రాజ్యాంగబద్ధంగా అప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మోహన్ గారిని కంప్లీట్ చేయండి. జడ్జిలు ఇక్కడ మా ప్రజాస్వామ్యంలో ప్రజలే జడ్జిలు, ప్రజలే ఓటర్లు, ప్రజలే దేవుళ్ళు. ప్రత్యేకంగా డైరెక్ట్ గా ప్రజలు మీరు దొంగ అన్న రేవంత్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా, ఆయనే నాయకుడు, ఆయన మంచోడు అని ఒక కంప్లీట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిరమ్మా. సర్టిఫికేట్ 5 సంవత్సరాలు మా తెలంగాణ ప్రదేశాన్ని పాలించయ్యా, నువ్వే కరెక్ట్, ముందున్న వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని రక్తాన్ని తాగేసినారు జరగలాగా అని పబ్లిక్ రెఫరెండం ఇచ్చారు. మీరు అనడానికి లేదు. 100 రోజులలోనే తెలిసిపోయింది. అరే మీరు ఎంపీ ఎలక్షన్ లో ఏమైందమ్మా? ఎంపీ ఎలక్షన్ లో 3 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్లు జీరో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు 0 తీసుకొచ్చిండ్రు బడ్జెట్ లో. ఏం తీసుకొచ్చిండ్రు? 2 కేంద్ర మంత్రులుండి 8 మంది ఎంపీలుండి మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిండ్రు బడ్జెట్ లో? బడ్జెట్ గురించి మాట్లాడుకుందామంటే అది పెద్ద చర్చ. ఇది చర్చ కాదమ్మా, ఇది డిబేట్ కాదు. ఆ డిబేట్ పెడదాం బీజేపీ నాయకులతో, మేము కూర్చొని మాట్లాడదాము. నేనేమంటున్నా ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇట్లానే ఎగిరెగిరి పట్టి మీ నాయకుడు బస్సులో పట్టుకొని టోపీ పెట్టుకొని కట్టెతుప్పు పట్టుకొని దేశం అంతా తిరిగితే కూడా ఒక ఓటు రాకపోయా, ఒక సీటు గెలవకపోయా, మళ్ళీ మేము ప్రజలు తీసుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారమ్మా, మీరు ఎలాంటి బాధపడకండి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా దగ్గర పడ్డాయి, అక్కడ కూడా తెలిసిపోతుంది. మీరు ఏం కంగారు పడకూడదు. మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల
కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎంపీ ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో చావు తప్పి కన్నులట్ట పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ మేము బతుకున్నాము పాపం మీలాంటి మీకు క్యాండిడేట్లు కూడా దొరకలేదన్నా, మీకు క్యాండిడేట్లు కూడా దొరకలేదు, డిపాజిట్లు గల్లంతైనాయి. అది మర్చిపోకండి, చరిత్రను మర్చిపోకండి. డిపాజిట్లు గల్లంతైనాయి, మీ క్యాండిడేట్లు కూడా దొరకలేదు. ఒక్కసారి అదే మాకు 1.8% ఓట్ల తేడాతోటి మాత్రమే మేము ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమికి కూడా కారణం ఏంటంటే మీరు చేసిన అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాల వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. మీరు ఇచ్చిన 420 హామీల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. సమాజాన్ని అవమానపరచొద్దు, తెలంగాణ సమాజాన్ని అవమానపరచొద్దు. ప్రజలు ఓట్లు వేసుకొని ఎన్నుకున్నట్టు ప్రభుత్వము మోహన్ గారు, పవన్ గారు, తెలంగాణ సమాజానికి 420 హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలు ఏమైపోయినాయి? డబుల్ పవన్ గారు, మోహన్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పవన్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కడియం శ్రీహరి గారే మీ ప్రభుత్వం పడిపోబోతున్నది అనేసి పదే పదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. ఆ కడియం శ్రీహరి గారినే వీళ్ళు చేర్పించుకున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరన్నారండి మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ప్రభుత్వం పడిపోతుంది అని ఎవరన్నారండి? మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఏం చేసింది అనేది ఎవ్వరనలేదు. పవన్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. పవన్ గారు మీకు అవకాశం మళ్ళీ ఇస్తాను. ఇక పవన్ గారు 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి పాలించాలని మేము అనుకుంటామన్న గట్టిగా. ఓకే, రైట్. మస్తాన్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ పిటిషన్ వేయడం, అలాగే నిజంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో ఈ ఫిరాయింపులపైన మాట్లాడేటువంటి అర్హత ఈ పార్టీలకు ఉందని మీరు భావిస్తున్నారా? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా వీక్షకులకు. మీకు ఇప్పుడు ఈ తెలంగాణలో మొత్తం జరుగుతున్న వ్యవహారం అంతా సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు రేపు 10వ తారీఖు కీలకంగా కొన్ని వాద ప్రతివాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నిజానికి అంటే నేను స్ట్రైట్ గా చెప్పేది ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ బిల్లు 1985లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా దానిలో ఉన్న లొసుగుల ఆధారంగా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయ పార్టీలు ముందుగా వాటికి తూట్లు పొడిచే పరిస్థితి ఆ 2 పార్టీలే తెచ్చాయి. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇప్పుడు మామూలు స్థానిక సంస్థలకు సంబంధించిన మేయర్లు, చైర్మన్ల దగ్గరికి కూడా అది వెళ్ళిపోయింది. అక్కడ దాకా తీసుకెళ్లిపోయారు. ఆ చట్టానికి తూట్లు పడవటం అనేది అంటే ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి మరో రాజకీయ పార్టీలోకి ఫిరాయించటం అనేది ఒక కామన్ గా మారిపోయిన పరిస్థితి. అంటే దానిలో గతంలో అయితే ఆ విధంగా చేరాలంటే కొంత అతని పరువు ప్రతిష్టలకు సంబంధించి ప్రజల్లో చునకవుతాం అనే ఒక భావన ఉండేది. ఇప్పుడు ఆ సిగ్గు ఎగ్గు ఎవరికి ఏమీ లేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో జరుగుతా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మీకు 2014లో టీఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయండి. 63 సీట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లో మెప్పించింది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలంగాణ తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితినే ప్రజలు ఆదరించారు. అయినా కూడా వాళ్ళు ఎక్కడ సంతృప్తి పడలేదు. ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని చీల్చి కేసీఆర్ గారు చేర్చుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2018లో చూస్తే మరింత బాగా మేలు చేశారు, సరైన పరిపాలన అందించారు. తొలి తెలంగాణ అంటే ఇప్పుడు ఏర్పడిన తర్వాత, పోరాడి సాధించుకున్న తర్వాత మంచి పరిపాలన అందించారనే ఒక కృతజ్ఞతతో టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో 88 అంటే దాదాపు 2/3 మెజార్టీ పైన గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా కేసీఆర్ గారు అక్కడెక్కడ ఆగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో స్ప్లిట్ తెచ్చి దాదాపు 10-12 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు చేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది. ముందు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంటే కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది వాళ్ళకున్న హక్కు. న్యాయపరంగా స్పీకర్ సరైన మాకు న్యాయం చేయలేని పక్షంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వెళ్ళారు. కానీ ముందు కేసీఆర్ గారు చెప్పాల్సింది ఏంటంటే,
గతంలో నేను ఆ విధంగా కాంగ్రెస్ టీడీపీలని చీల్చుకొని చేర్చుకున్న విధానం తప్పు అని క్షమించమని ప్రజలను అడగాలి. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టులో డిమాండ్ చేయాలి. అప్పుడు ఆయన నిజాయితీ అనేది ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అప్పట్లో నేను సంపూర్ణ మెజారిటీ మీరు ఇచ్చినా కూడా కావాలని ఆ పార్టీలను బలహీనపరచడానికి నేను వాళ్ళ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాను. అది తప్పు, అది తప్పు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది తప్పు, కాబట్టి ఇక నుంచి మేము ఆ విధమైన ఇట్లాంటి వాటికి పాల్పడం అని చెప్పేసి వెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో స్పీకర్గా చేశారండి. ఆయన ముందు కూడా ఈ ఫిరాయింపులకు సంబంధించిన విజ్ఞాపనలు అన్ని వచ్చి ఆయన కూడా కొన్నాళ్ళు దాన్ని డ్రాగన్ చేసిన పరిస్థితి ఉంది. విచిత్రమైన పరిస్థితి, కర్మో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఈ రోజు ఆయన కూడా అదే పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ ఉంది. అదొక విచిత్రమైన అంశం. నేననేది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఉప ఎన్నికలు సిద్ధంగా అండి, మళ్ళీ మన బలం నిరూపించుకుందాం అంటున్నారు. ముందు చేయాల్సింది ఏంటంటే, ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఆ రోజు మేము చేసింది తప్పు అనేది ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా 63 మంది ఇచ్చినప్పుడు వీళ్ళని రేవంత్ రెడ్డి గారు అన్నమాట మీద నిలబడకుండా ఈ విధంగా ప్రోత్సహించడం ఏ విధంగా కరెక్ట్? ఇప్పుడు హైకోర్టు మార్చిలో తీర్పిచ్చింది, 4 నెలల్లోగా మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారిని ఆదేశించింది. స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు జనవరి 31వ తారీఖు. వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు నిన్నైతే చాలా కేటగారికల్ గా పదే అడిగింది. వాళ్ళ న్యాయవాది ఎవరైతే చెప్పారో, స్పీకర్ గారు తీసుకుంటానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, అంత తీరిక లేకుండా ఉన్నారా అనే ఒక భావన వచ్చేలాగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. అంటే రేపు 10వ తారీఖుకి వీళ్ళ తరపున సార్ మేము ఇట్లా నోటీసులు ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఈ సమాధానాలు వచ్చిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా, అది కూడా ఒక డ్రాగన్ కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి చాలా సున్నితమైన గీత ఉంది. ఎవరి నిర్ణయాల్లో ఎవరు ప్రశ్నించజాలరు అనేది పాయింట్. అయితే బేసిక్ గా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని శాసనసభ్యులకి సంబంధించి అంతిమ నిర్ణయం ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినా హైకోర్టు ఇచ్చినా కూడా స్పీకర్దే అనేది ఇక్కడ మనందరం గమనించాల్సిన అంశం అండి. రేపు సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ దాన్ని అమలు చేయాలా వద్దా అనే దాని మీద ఇటీవల మనకి స్పీకర్లకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో కూడా జ్యుడిషియరీ ఇంటర్ఫీరెన్స్ మీద కూడా చర్చ జరిగిన పరిస్థితి కూడా ఉంది, మనందరం గమనించాలి. సో అంతిమ నిర్ణయం స్పీకర్ది కాబట్టే ఈ రోజు హైకోర్టు 4 నెలల్లోనే మీరు తేల్చండి అని ఆదేశించినప్పటికీ కూడా ఫోర్స్ అయితే చేయలేదు. స్పీకర్ దాన్ని నేను ఇంకా పరిశీలిస్తున్నాను అని ఆయన స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. దానికి శాసన వ్యవస్థలో స్పీకర్కి అత్యున్నతమైన, లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభలో స్పీకర్ కానీ, చైర్మన్ కానీ, ఇక్కడ కానీ శాసన మండలిలో చైర్మన్ కానీ అట్లాంటి హక్కులు మనకి రాజ్యాంగం కల్పించింది. సో అది కార్యకర్తలను ఉత్సాహపరచడానికి కేటీఆర్ గారు ఇప్పుడు రెడీగా ఉండండి మీరందరూ అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే మనకి మణిపూర్లో ఒకటి, అదేవిధంగా మహారాష్ట్రలో ఒకటి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. గతంలో స్పీకర్లు అక్కడ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా చాలా డ్రాగన్ చేశారు. మహారాష్ట్రలో అయితే వాళ్ళ పదవీ కాలం కూడా పూర్తయిపోయింది, శాసనసభ్యుల పదవీ కాలం కూడా పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. అదే సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది నిన్న ఈ కేసులో కూడా. మన తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఫిరాయించారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించి కూడా అదే క్వశ్చన్ చేసింది. అంటే మీరు ఎప్పుడు తీసుకుంటారు, ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత తీసుకుంటారా? అది మహారాష్ట్రలో కూడా అలా చేశారు, అలా అయితే న్యాయం జరగదు కదా అని చెప్పింది. సుప్రీంకోర్టు ఎంత మీద సీరియస్ గా ఉంటది, ఎంత మీద ఫోర్స్డ్ గా ఈ తీర్పు అనేది ఇస్తుంది అనేది వెయిట్ చేయాల్సిన అంశం అనేది నేను చెప్తాను. అయితే ఇక రైట్ వెంకటరెడ్డి గారు, మీకైతే మోహన్ గారు ఒక ప్రశ్న అయితే వేశారు. మీరు ఇటు మహారాష్ట్రలో కావచ్చు, గోవాలోనైతే ఇలానే ఈ విధంగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీరు మీ పార్టీలోకి చేర్చుకుని అక్కడ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది మీరు ఇక్కడ ఈ యొక్క ఫిరాయింపుల పైన మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు మనకు మసన్ రావు గారు కూడా అయితే చెప్పారు, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కానీ అంతిమ నిర్ణయం మాత్రం స్పీకర్కే ఉంటుంది అని కూడా ఆయన అయితే చెప్పారు. మరి పార్టీలు ఫిరాయింపుకు సంబంధించి ఎందుకు, ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళే ఆ స్పీకర్ ఆ పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, దేని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? మోహన్ గారు చెప్పినట్టుగా మహారాష్ట్రలో 2019లో ఎలక్షన్స్ అయినాయి. రిజల్ట్ వచ్చాక
ఆ పొత్తు ఎలా ఉందంటే బీజేపీ తర్వాత శివసేన రెండు పొత్తు పెట్టుకొని ఎలక్షన్ పోవడం జరిగింది అక్కడ ఎన్డీఏ కూటమితోటి. దగ్గర అక్కడ బీజేపీకి 105 సీట్లు, తర్వాత శివసేనకి 56 సీట్లు. అక్కడ కావాల్సిన మెజార్టీ 145 సీట్లు. స్పష్టంగా మెజార్టీ వచ్చిన తర్వాత కూడా శివసేన ఎప్పటి నుంచో ఎన్డీఏ కూటమిలో భాగం. కానీ ఇక్కడ గెలిచాక ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్ధవ్ ఠాకరే నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి అయితేనే రేపొద్దున మీతో ఉంటా అని చెప్పేసి బీజేపీ తోటి ఆయన బయటికి వెళ్ళి వేరే కనీసం వాళ్ళ పార్టీ శివసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని అక్కడ పోయి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. వాళ్ళకి లేని సిద్ధాంతాలు వాళ్ళు చెప్పే ఏవైతే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన వాళ్ళు మరి దాన్ని ఎట్లా ప్రోత్సహించారండి నాకు అర్థం కావట్లేదు. శివసేన ఎట్లా ప్రోత్సహించారు వీళ్ళు? వాళ్ళ వీపు వాళ్ళు చూసుకోలేదు, అప్పుడు వాళ్ళు చూసుకోలేదా? ఆ రోజు కనిపించలేదా వాళ్ళకి? ఏ విధంగా తీసుకుంటారు చెప్పండి? శివసేన, అందుకే శివసేనలో ఉన్న ఏకనాథ్ షిండే గారు మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మేము బయటకు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చారు. తప్పేముంది అక్కడ చెప్పండి? మీరు చేసిందేమో కరెక్ట్, అది మీరు చేసింది కరెక్ట్ అన్నది. ఇదే విధంగా ఎక్కడైనా కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ కూడా కరెక్టేనా? ఇవన్నీ కూడా మరి వాళ్ళే అక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళకూడదు, మనకి రేపొద్దున వచ్చే పౌరులకి ఒక ఆదర్శంగా నిలబడాలి, ఆదర్శంగా ఉండాలని తీసుకొస్తే దాన్ని తుంగులో తొక్కుంటూ మీరే మరి అక్కడిక్కడ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వెళ్తా ఉన్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే మీరు ప్రోత్సహించినప్పుడు డెఫినెట్ గా మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వాడుకునే అవకాశాలు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఎక్కడైనా కూడా ఏ పార్టీ నుంచి అయినా కూడా ఇంకో పార్టీకి వెళ్ళాలంటే డెఫినెట్ గా నియోజకవర్గంలో ఆ ప్రజల్ని మెప్పించి ఒప్పించి మరి నేను ఇలా పోదాం అనుకుంటున్నాను, రేపు పొద్దున మీకోసం నేను పనిచేస్తా అని చెప్పిపోతే అది వేరే రకం ఉంటది, డెఫినెట్ గా తీసుకుంటారు. కానీ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పోతే మాత్రం డెఫినెట్ గా రేపు ఓడించే సత్తా ఆ నియోజకవర్గ ప్రజలది, ఆ తెలంగాణ ప్రజలది. వచ్చే భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల్లో డెఫినెట్ గా గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 2 పార్టీలు చూశారు. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అదే మరి 2014లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 64 సీట్లు వస్తే వాళ్ళకి మెజారిటీ స్థానాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పార్టీ ఆ రోజు ఉండకుండా మరి ఆ రోజు ఇది తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సిపిఐ నుంచి కానీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం కోరుకున్న రాష్ట్రం, మంచి ఆదర్శంగా ఉండాల్సిన రాష్ట్రం, దాన్ని ఎందుకు దాన్ని ఆ టైంలో ఎందుకు తొక్కాల్సి వచ్చింది ఇలాంటి యాంటీ డిఫెక్షన్ లాని? అదేవిధంగా అదే సరే అది ఓడిపోతామన్న భయంతో ఇంకొక మా దగ్గర 10 ఎమ్మెల్యేలు ఉండాలి ఉంటే బాగుంటారనే ఆలోచనతో కేసీఆర్ గారు చేసుకున్నారేమో. కానీ రెండవసారి 2018 కూడా 88 చెప్తున్నా ఆడికే వస్తున్నా 2018లో కూడా 88 స్థానాలు ఉన్నా కూడా మంచి మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు భయమైందో కేసీఆర్ గారికి నాకు అర్థం. 2018లో ఏం జరిగింది అనేది బిఎల్ సంతోష్ గారిని అడగాలి. 2018లో ఏం జరిగింది అనేది బిఎల్ సంతోష్ గారిని అడగాలన్నా. బిఎల్ సంతోష్ గారు వచ్చి నలుగురు ఎమ్మెల్యేలను చేసుకోవడానికి ఏం చేసిండ్రు అనేది మీరు చెప్పాలన్నా. ఆ ప్లాన్ కి ఆ ప్లాన్ మనం సాధించడం మేము మాకు ప్లాన్స్ ఉండవా మీ దగ్గర? మీరు చేస్తే గద్దె దించాలో మాకు తెలుసు. గద్దె దించాలనుకున్నాం, దించినాం. ప్రభుత్వాన్ని కూలగొడదామని మీరు చూసిండ్రా లేదా? రేవంత్ రెడ్డి బ్యాగుల సంచులతో దొరికిందా లేదా? బిఎస్ సంతోష్ అనేటైనా దొరికిందా లేదా? అది చెప్పండి. ఓడించాలనుకున్నాం, అసెంబ్లీ ఎన్నికలు ఓడించినాం, పార్లమెంట్ ఓడించినాం. అదే ఓడించిండ్రన్నా, ఓడించిండ్రు. 2 జాతీయ పార్టీలు కలిసి రహస్య పొత్తులు పెట్టుకొని ఓడించిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నా.
నేరుగా కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా లేకనే రేవంత్ రెడ్డిని ముందట పెట్టి మీరు గెలిపించారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే తెలంగాణ. కేసీఆర్ చేసిన దుర్మార్గమైన పాలన ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలన కేసీఆర్ ఈ రోజు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు. నమ్మే అవకాశం లేవు, ఎట్టి పరిస్థితులు నమ్మనే నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కాబట్టి తెలంగాణ ఏం చేసిందో మనకు తెలుసు. రెండు పార్టీలు కూడా నమ్మే అవకాశం లేవు. డెఫినెట్ గా నేనేమంటున్నానంటే ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులు నమ్మరు. వీళ్ళు ఒక ఏది కూడా చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మాలా? కాబట్టి విశ్వసించే సమస్య లేనేలేదు. వెంకటరెడ్డి గారు మీ దగ్గర మనిషి పవన్ గౌడ్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు, మీరు ఏదైతే చేశారో దాన్ని మేము కూడా ఫాలో అవుతున్నాము, అలాగే మీరు చేసిన దానికి ఇప్పుడు ఈ రకంగా ఈ ఫిరాయింపులు అనేది పెరిగాయి అంటూ చెప్తున్నారు. అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న గారికి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అన్నకి నేను సమాధానం చెప్తా. 2014లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా ఎందుకు చేర్పించుకున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2018లో 88 మంది వచ్చినా కూడా 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు చేర్పించుకున్నారు అని అడుగుతున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి టీడీపీ వాళ్ళ దగ్గరికి కేసీఆర్ గారు కండువాలు పట్టుకొని ఇండ్ల చుట్టూ తిరగలేదండి. కేసీఆర్ గారి పాలన నచ్చి పార్టీ ఫిరాయింపులు అన్న తర్వాత ఆయన పాలన మెచ్చిద్దో మెచ్చలేదో అనవసరం. ఫిరాయింపులు అన్న తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించడమే. వాళ్ళు వచ్చినా కూడా మీరు అలా ఫిరాయించడానికి చట్టాలు ఒప్పుకోవాలి కాబట్టి మనం రాజ్యాంగబద్ధంగా చేసినామా అన్యాయంగా చేసినామా కదండి. 2/3 రాజ్యాంగబద్ధంగానే కదా చేసిందన్న. ఫిరాయింపుదారులు అక్క కాదు మీకు స్థానాలు వచ్చినాక మీకు ఎందుకు బీజేపీ చూడలేదా? కాదండి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూడలేదా? బ్యాగుల సంచులతోటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరకలేదా? బిఎల్ సంతోష్ దొరకలేదా? అదొకటి చెప్పండి సమాధానం. మస్తాన్ గారు సంబంధిత బిఎల్ సంతోష్ గారికి ఇక్కడ సంబంధం ఏముంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏం సంబంధం అనేది మీకు తెలియాలన్నా? ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏం చేసిండ్రు? పవన్ గౌడ్ గారు మాట్లాడండి. శిక్ష అనుభవిస్తా ఉన్నారు మీరు. అందుకే దేనికోసం డెఫినెట్ గా దేనికోసం శిక్ష అనుభవిస్తున్నామన్నా? మీరు చేసిన దుర్మార్గమైన పాలన కోసం. ఏం శిక్ష అన్నా? ఏ దుర్మార్గం పాలన? రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం పాలన, దేశంలో బీజేపీ చేస్తున్న దుర్మార్గం పాలన. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి? మీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిండ్రు ఒకటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చింది మాకు చెప్పండి బడ్జెట్ లో. మీ హయాంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీ పాలన ఎప్పుడో పోయేది? ఫస్ట్ ఇయర్ లో మొదటి టర్మ్ లోనే పోయేది. 10 లక్షల కోట్లు కావాలంటే మీకు పంపిస్తాను చూడండి. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రోడ్వేస్ కానీ, హైవేస్ కానీ, గ్రామీణ వ్యవస్థ కానీ, తర్వాత ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ప్రతి ఒక్కటి దాని మీద ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మీకు తెలియాలి. తెలంగాణ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపడుతున్నాం. రేపొద్దున తెచ్చేది మేమే రాష్ట్రం. వెంకటరెడ్డి గారు పవన్ గౌడ్ గారు మాట్లాడివ్వండి.
వెంకటరెడ్డి గారు పవన్ గౌడ్ గారిని మాట్లాడనివ్వండి. మీరు పవన్ గౌడ్ గారిని మాట్లాడండి. బీజేపీ పాలన చూస్తాము. 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వకున్నా కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టింది కేసీఆర్ గారు. కరీంనగర్ కు అన్యాయం చేస్తూ ట్రిపుల్ ఐటీని కర్ణాటకకు మార్చినా కూడా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్నారు. ఒక్కరు కూడా పార్లమెంట్ సాక్షిగా ఒక్క ఎంపీ అన్న క్వశ్చన్ లేచిండా అండి? ట్రిపుల్ ఐటీ కర్ణాటకకి ఎందుకు తరలిపోతుందండి? పసుబాటు ఇస్తారు, పసుబాటు అంటారు, ఒక్క రూపాయి కూడా పసుబాటుకు శాంక్షన్ చేయరు. వీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఏం చేయరు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి శనిలా రేవంత్ రెడ్డి పట్టిండు అని అంటే దానికి కారణం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసి అసత్య ప్రచారాలు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటైనే. 2014 నుంచి 2010 వరకు కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా రకాల కుట్రలు చేసిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు ఎవరి ఇంటికి పోలేదు, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలేదు. ఆ ఎమ్మెల్యేలే ఆయన దగ్గరకు వచ్చి మీ పాలన బాగుంది అనేసి వాళ్ళు కండువాలు కట్టుకొని వాళ్ళు సిఎల్పి విలీనం చేసి మా పార్టీలోకి రావడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా చేసిండ్రు కేసీఆర్ గారు. ఏది చేసినా మీరాగా రాజ్యాంగబద్ధం కాకుండా ద్రోహాలు చేసుకుంటా రాత్రి గవర్నమెంట్ ఊరగొట్టిన చరిత్రలు మాకు లేవు. ప్రతి ఇంటికి పోయి కండువాలు కప్పిన చరిత్ర మాకు లేదు. నేను చెప్తాను ఒకటి. రాజ్యాంగబద్ధం ఏందో అక్కడికి ఒక సమాధానం చెప్తాను నేను. రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా గెలిచిపోవాలి, పార్టీ మారాలి. అది రాజ్యాంగబద్ధం. తెలియాల్సింది అక్క ఒక నిమిషం కరెక్షన్. అది రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎవరైనా కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారాలంటే వాళ్ళు రాజీనామా చేసి ఇంకొక పార్టీలో గెలిచి అప్పుడు రాజ్యాంగబద్ధంగా వెళ్ళొచ్చు. ఇది రాజ్యాంగబద్ధం కాదక్క. ఇది మరి మీరు గోవాలో ఎంత మంది తోటి రాజీనామాలు చేసిర్రు, మధ్యప్రదేశ్ లో ఎంత మంది తోటి రాజీనామాలు చేపించారు, మహారాష్ట్రలో ఎంత మంది తోటి రాజీనామాలు చేపించారు. రాత్రికి రాత్రి ప్రభుత్వాలను ఎట్లా కూల్చిర్రు? నేను అదే చెప్తున్నా. ఏ పార్టీలో చేసినా కూడా ఏ పార్టీలో చేసినా కూడా బీజేపీ చేసింది తప్పని ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ బీజేపీ చేసింది తప్పని ఒప్పుకుంటున్నారు కదా. మీరు చెప్తాను, ఇప్పుడే చెప్తున్నా. మీరు మొన్న పార్టీలు మారినప్పుడే, మొన్న 10 మంది ఎమ్మెల్యేలు మారినప్పుడే ఈ సమస్య దీని మీద మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని అడిగితే ఏమన్నారు? ఒక మాట చెప్పారు, ఎవరైనా మా తెలంగాణ రాష్ట్రంలో రాజీనామా చేసి రండి అని చెప్పారు. రాజీనామా చేసి రమ్మని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు అదే మాట చెప్పారు. రాజీనామా చేసి కరీంనగర్ మేయర్ ని రాజీనామా చేపించి తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మేయర్ సునీల్ రావును రాజీనామా చేపించి మీ పార్టీలోకి తీసుకున్నారా? ఆ దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి అందుకే. వెంకటరెడ్డి దీనికి సమాధానం చెప్పండి. రీసెంట్లీ వెంకటరెడ్డి అన్న కరీంనగర్ మేయర్ సునీల్ రావుని మీ పార్టీలోకి చేర్పించుకున్నారు. రాజీనామా చేర్పించుకున్నారా? 2 రోజుల ముందు కేంద్ర మంత్రి పర్యటన ఉన్నదనేసి మీ పార్టీలో చేర్పించుకున్నారు. ఆయన రాజీనామా చేర్చుకున్నారా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. లేవు, ఇప్పుడు అధికారాలు లేవు వాళ్ళ పరిధిలో. అయిపోయింది, టర్మ్స్ అయిపోయాయి. పవన్ గౌడ్ గారు మీ దగ్గరికి నేను మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇక మోహన్ గారు ఏదైతే రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ మీ పార్టీ వాళ్ళే ఈ యొక్క ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల ముందు కూడా మీరు ఎవరిని కూడా తీసుకోమని చెప్పి ఇప్పుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ వెంకటరెడ్డి గారు అయితే ఒక ప్రశ్న అయితే మీకు వేసినట్టుగా, అలాగే పవన్ గౌడ్ గారు కూడా ఇటు బీజేపీ ప్లస్ ఇటు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసి ఈ విధంగా చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగానైతే ఈ యొక్క ఫిరాయింపులు చేశారన్నట్టు కూడా మీకు ప్రశ్న వేశారు. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? మోహన్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. నేనేమంటున్నా, ముందుగా మా సిస్టర్కి పార్టీకి మాట్లాడే నైతికత లేదు. వాళ్ళకు నైతికత లేదు కాబట్టి మా చెల్లెమ్మ కొద్దిగా అగ్రెసివ్ రోల్ చేస్తుంది. 2 పర్యాయాలు కూడా అవసరం లేకున్నా 12-24 మందిని టీడీపీ మొత్తం కొలాప్స్, కాంగ్రెస్ మొత్తం కొలాప్స్ చేసినటువంటి ఘన చరిత్ర భారతీయ రాష్ట్ర సమితిది. సార్ అది అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా నేను ఒక విషయం చెప్తాను. ఇంకోటి, సోదరమణికి
ఏం చేసిరు ఘనత తెలంగాణ కంటే మిత్రమా 2014లో తెలంగాణ సమాజము యావత్ తెలంగాణ సమాజం నమ్మి కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ అప్పచెప్తే కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉద్యమ పేరు పెట్టి తెలంగాణ వచ్చినందుకు లక్షల కోట్ల రూపాయలు దిగమింగి ఆ బర్రెజన్ గాని ఉంటుంది ఆ జనగలాగా తెలంగాణ సమాజం రక్తం తాగి 100 కోట్లకు ఎదిగిపోయి మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడానమ్మా. పావని గౌడ్ గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి. పావని గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి. పావని గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. ఎంతసేపు నీది వినం, మాది కూడా వినాలా? కంటిన్యూ మోహన్ గారు, కంటిన్యూ. పావని గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి. పావని గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు వినే సాహసం తెచ్చుకోండి, వినే ధైర్యం తెచ్చుకోండి. ఇంకా మాటలు చెప్తా వాళ్ళ గురించి. లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోచుకొని తెలంగాణ ఆశయాలన్నీ మట్టిన పెట్టి బొందబెట్టేసి కేవలం ఒక కల్వకుట్ల కుటుంబమే బాగుపడింది. చిన్న ఉదాహరణ ఇస్తా దీనికి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ కానీ అరే వినమ్మా, వినే ఓపిక తెచ్చుకో. మోహన్ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. వినకపోతే ఎట్లా? నేను సాక్ష్యాలు ఇస్తా, మీకు సాక్ష్యాలు ఇస్తా. ఒక్క నిమిషం లైన్ ఇప్పుడే చెప్తా. పావని గారు మోహన్ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను, మీరు సమాధానం ఇస్తారు. మాట్లాడేటప్పుడు వినే ఓపిక తెచ్చుకోండి. మోహన్ గారు కంటిన్యూ. మోహన్ గారు కంటిన్యూ. మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీకు టైం వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోండి బ్రదర్. మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ముందుకు పోదు. మోహన్ గారు కంటిన్యూ. మీకు టైం వచ్చినప్పుడు మీరు డిఫెండ్ చేసుకోండి. ఎవరితో మీ అభిప్రాయం చెప్పండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు కదా. డిఫెండ్ చేసుకోండి ఆ టైంలో. మోహన్ గారు నేనేమంటున్నా, ఇది ఒక మంచి చర్చ తీసుకోవచ్చు. ఇది ఒక లఘు చర్చ, ప్రజలకు పోవాలంటున్నా నేను. ఇప్పుడు నా వర్షన్ నేను నింపిస్తా, తర్వాత ఆ సిస్టర్ వర్షన్ నింపిమని తప్పలేదు. ఓకే, నేనేమంటున్నా, ఈరోజు ప్రతి ఒక్క వాళ్ళ పార్టీ అకౌంట్లు చూడండి అన్న. 10 సంవత్సరాలు పుట్టిన పార్టీ అకౌంట్లు ఎన్ని పైసలు ఉన్నాయి, దేశ స్వాతంత్రం ముందు వచ్చిన పార్టీ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి. అంటే ఒక జాతీయ పార్టీల కంటే 10 అంతులు ఎక్కువ రీజనల్ పార్టీకి పైసలు ఎక్కడియా, అన్ని వేల లక్షల కోట్లు ఎక్కడిలకు, వీళ్ళ అకౌంట్లలో ఎక్కడి డిపాజిట్లు ఎఫ్డీలు. ఇది చిన్న ఉదాహరణ ఇస్తున్నా మీకు. అట్లాగే వీరు గడిచిన 10 సంవత్సరాలు కూడా కేవలం వీళ్ళ ఆధిపత్యం ఏంటంటే ఒక ఫ్యూడలిజం వ్యవస్థను పెంచి పోషించి ఎవరు మాట్లాడితే వాళ్ళ జైళ్ళలో పెట్టడము, ఉద్యమకారులను జైల్లో పెట్టడము, ప్రజా సంఘాలను జైల్లో పెట్టడము, ఆఖరికి ఇందిరాబాద్ ధర్నా చౌకు తీసేయడము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా సోదరి, మనం చెప్పాలా, తెలంగాణ మీద ఇంత మోజు, తెలంగాణని ఎగిరెగిరి చెట్టు పేరు చెప్పి కాయలనుకున్న భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు గడిచినా కనీసం తెలంగాణ తల్లిని ఎక్కడ పెట్టలేకపోయినారు. అట్లాగే తెలంగాణ జాతీయ గీతం ఎక్కడ పెట్టలేదు. దీని ఏమంటారు, ప్రభుత్వ పరంగా అధికారికంగా లాంచ్ చేయలేకపోయినారు. కానీ వచ్చిన రేవంత్ రెడ్డి గారు 3 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో గుండెలో మొత్తం తెలంగాణ రాష్ట్ర గుండెకాయ లాంటి సెక్రటరీలో పెట్టడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ జాతీయ గీతం ఏదైతే మన అందశ్రీ గారు పాడిన జాతీయ గీతంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉద్యమకారులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళందరినీ కూడా గౌరవించుకున్నాము. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి గౌరవించి, అంతేకాకుండా నోటిఫికేషన్స్ ఇచ్చినాం. దాదాపు 58,000 చిల్లర నోటిఫికేషన్స్ ఇచ్చినాం. సంవత్సర కాలంలో ఇంత అద్భుతంగా పాలిస్తే 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులను విస్మరించారు, 10 సంవత్సరాల కాలంలో విద్యార్థులను విస్మరించారు, 10 సంవత్సరాలు అన్ని వర్గాలను విస్మరించి ధరణి పోటాన్ని తీసుకొచ్చన్నా. ఇదైతే నిజం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటినీ, ఉదాహరణకు నాకు 10 ఎకరాల స్థలం మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటే ఆ ల్యాండ్ను ధరణి పోర్టులో ప్రొబిటెడ్ అని పెట్టేసినారు. మళ్ళీ నేను తిరిగి పోతే మీలాంటి మిత్రులు అరే కేటీఆర్ దగ్గరికి వెళ్ళండి అంటే వీరు అక్కడికి వెళ్ళే వరకు సార్ నా భూమి ప్రొబిటెడ్లో పెట్టినారు ఎందుకు సార్ అంటే అది సీలింగు అసైన్మెంట్ అని చెప్పడం, లావణ్య పట్ట అని చెప్పడం. తర్వాత సెటిల్మెంట్ అయినాక 5 ఎకరాలు ఆయనకి ఇస్తే నెక్స్ట్ డే ధరణి పోర్టులో తీసేసి క్లియర్ టైటిల్. ఈ రకంగా ల్యాండ్ల మీద లక్షల వేల కోట్లండి. అందుకే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక విచ్చలవిడి డబ్బు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని
పడేయాలి, ఎమ్మెల్యేలను కొనాలి. ఓకే, రైట్ మోహన్ గారు, రైట్. ఇక మస్తాన్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ ప్రముఖ పార్టీలు కావచ్చు, వాళ్ళు చేశారని మేము, వీళ్ళు చేసామని మేము అంటూ కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు. కానీ ఈ పార్టీ ఫిరాయింపులు ఏ మేరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ ఈ యొక్క పార్టీ ఈ యొక్క ఫిరాయింపుల పైన స్పీకర్ ఇంత జాప్యం చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి అసలు అది ప్రజాస్వామ్యబద్ధమైన, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సార్, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం 1984లో తీసుకొచ్చిన లక్ష్యం గొప్పది. అప్పట్లో మీరు చూసే ఉంటారు, 1984లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు అమెరికా వెళ్తే నాదెండ్ల భాస్కర్రావు గారు వాళ్ళ ఎమ్మెల్యేల్లో కొంత భాగం చీలిస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అనైతికంగా సపోర్ట్ చేసి అప్పుడున్న గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అప్పుడు ప్రజా ఉద్యమం ఊవెత్తులు లేచి ఎవరైతే ఫిరాయించారో వాళ్ళందరి మీద దయాశుద్ధి చేసిన పరిస్థితి కూడా ఉంది కొంతమంది ఎమ్మెల్యేల మీద అప్పట్లో. సో ఆ నేపథ్యంలోనే 1985లో ఫిరాయింపులు నిరోధ చట్టం, దానికి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి అప్పట్లో 400 పైగా స్థానాలు వచ్చాయి పార్లమెంట్లో, ఆ లోక్సభకు సంబంధించి. సో ఇవన్నీ నేపథ్యంలో వచ్చాయి. ఆ తర్వాత కాలంలో చూసినట్టయితే పివి నరసింహారావు గారు కూడా సంకీర్ణ ప్రభుత్వానికి నిలబెట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీలో 6 చీల్చిన పరిస్థితి కూడా ఉంది. ఆయన పెద్ద గొప్ప నాయకుడు అని చెప్తారు కానీ సంకీర్ణ ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే ఆ రోజు ఆ పరిస్థితిలో తెచ్చారు. అయితే ఇక్కడ వాజ్పేయి గారిని అయితే ఒక విషయంలో అభినందించాలి. ఆయనకి ఎప్పుడైతే మద్దతు లేదని తెలిసిందో ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. కానీ మళ్ళీ చీల్చి, ప్రధానమంత్రి హోదాలో చీల్చి మళ్ళీ పార్లమెంట్ సభ్యుల్ని, లోక్సభ సభ్యుల్ని తీర్చుకోవాలని ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కూడా వాజ్పేయి గారిని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ, త్రిపురలో కానీ బీజేపీ, లేకపోతే మా కర్ణాటకలో కానీ కొన్ని సందర్భాల్లో చేసిన రాజకీయ ఎత్తుగడలో భాగంగా అప్పట్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ తక్కువ రాష్ట్రాల్లో ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. సో అక్కడ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పరిస్థితి బీజేపీ కూడా ఉంది, కాంగ్రెస్ కూడా ఏమి తక్కువ తినలేదు. నేననేది అదే, ఇక్కడ ఆ రోజు కేసీఆర్ గారు మెజారిటీ ఇచ్చినా కూడా చేసింది తప్పే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లో బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా చేయడం 100% తప్పు. అయితే ఇక్కడ ఆ ఫిరాయింపులో నిరోధక చట్టంలో ఉన్న లొసుగులు ఏదైతే ఆధారంగా వీళ్ళందరూ మళ్ళీ ఫిరాయింపు చేస్తూ ఆ చట్టానికి తుట్లు పొడుస్తూ ఉన్నారో, ఆ లొసుగులన్నింటినీ కూడా మరింత పకడ్బందీగా సవరణ చేసి మరింత మంచి చట్టాన్ని తేవకపోతే ఇట్లాంటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తూనే ఉంటాయి జాతీయ పార్టీలు. కానీ ఇప్పుడు మనకి మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందండి, అన్ని పార్టీలకు ఇష్టం లేదు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఇది. అందుకని ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి దాదాపు 2 దశాబ్దాలుగా అట్లా లోక్సభలో నానుతూనే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడేయాలంటే అక్కడ అవసరం ఉంది. అందువల్ల ఆ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించే పరిస్థితిని ఏ రాజకీయ పార్టీలు తేవట్లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ఒక గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే మరో గుర్తు మీద గెలిచిన పార్టీలోకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా రిజైన్ చేయాలనే ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టందే ఇలా ఫిరాయించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అది డబ్బుల కోసం ప్రలోభాలు అవ్వచ్చు, లేదా మంత్రి పదవుల కోసం అవ్వచ్చు, ఇంకేదన్నా పదవుల కోసం అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఆ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పకడ్బందీగా రూపొందించి సవరణ చేసి ఇట్లాంటి విపరీతాలు జరగకుండా, ఇట్లాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అటు చట్టపరంగా ఉంటే ఆయా పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం హితంగా ఆలోచించి ఆ విధమైన బిల్లుకి చట్టం పటిష్టతకు దోహదపడాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. ఓకే, రైట్ మస్తాన్ గారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫైనల్గా మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి సభ్యుడు కూడా కంక్లూడ్ చేయవలసిన కోరుతున్నాం. పవన్ గారు. సమయం తక్కువ ఉన్నది అంటారు. మా కాంగ్రెస్ నాయకుడు అన్నగారు చాలా క్వశ్చన్లు వేసిండ్రు నాకు. తెలంగాణ సెక్రటేరియట్ అన్నాడు, తెలంగాణ తల్లి విగ్రహం అన్నాడు, ఏదో అంటున్నాడు, ఏదో మాట్లాడిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 420 రోజులు అయినా కూడా 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కారు అంటే రేవంత్ రెడ్డి అనేటైన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడతాడు. అప్పుడేమో
వేరే ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్పించుకోము అది ఇదని మాట్లాడిండు. ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారాలు చేసిండు. ఓటుకు నోటు దొంగ కేసులు అడ్డంగా బుక్ అయిపోయిండు. ఇప్పుడు ఆయనకు రాజ్యాంగం అన్నా చట్టం అన్నా దేని మీద విలువ లేదు, ప్రజల మీద కూడా విలువ అంటే ఆయనకు ప్రజల మీద కూడా ఆయన మీద ప్రజలకు నమ్మకం లేదు, నమ్మకాన్ని కోల్పోయిండు. రాబోయే ఎన్నికలల్లా 8 వంచుకున్న రెండు ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి బీజేపీ అన్యాయం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి అన్యాయం చేస్తున్నది. 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా ఒక్క బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలల్లా స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కంక్లూడ్ చేయండి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలు రావడం తథ్యం. ఆ ఉప ఎన్నికలల్లా కాదమ్మా, మీలాంటి కార్యకర్త కష్టపడితే నాకే చచ్చిపోయింది తల్లి, అది లేవదు అయిపోయింది. వేరే ఆలోచించుకోండి. అన్న చచ్చిపోయింది అది అని మాట్లాడేటోళ్ళే రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని మాటలు మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది తెలుస్తుంది. ఇంకొకటన్నా, మీరు ఇప్పుడు కేటీఆర్ అన్న మీద ఒక మాట మాట్లాడిండ్రు. 10 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాలు నాకు రాసిస్తేనే నా ల్యాండ్. సంతోష్ గారు ఒక్క నిమిషం, ఆ వ్యాఖ్యలు ఎక్కడన్నా అంటే ఆ భూమి ఎక్కడిది అవన్నీ వివరాలు నాకు గనక ఇచ్చేది ఉంటే మరి ఎవరు చేసిండ్రు ఏంది అనేది దాని మీద కూడా చర్చ కొనసాగిద్దాం. ఇలాంటి నిందారోపణలు అనుకోండి ఇప్పటికైనా ఇదే జరిగింది. నిజమైతే బయట పెట్టండి. ఇలాంటి ధరణి పోర్టులో ఇదే జరిగింది. మోహన్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. చెప్పండి, బయట పెట్టండి. ఓకే, రైట్ పవన్ గారు, ఇక ఏదేమైనా ఈ నెల 10న అయితే సుప్రీంకోర్టు ఈ బీఆర్ఎస్కి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఎవరైతే ఫిరాయింపు చేయారో వాళ్ళ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాతకైతే ఇటు స్పీకర్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనకైతే తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ నెల 10 తారీఖున మాత్రం ఈ సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క ఫిరాయింపులపైన అయితే నిర్ణయం తీసుకున్నట్టుంది. ఇది ఇవాళ 4 సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పొలిటికల్ థాట్లో మరో అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.